పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సహస్రాన్ని చంపిన ఈ బాలుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు అనుమతితో. మామూలుగా పోలీసులు ఏం చేస్తారంటే ఆహ్, ఆహ్, సీన్ రికన్‌స్ట్రక్షన్ చేస్తారనమాట. కస్టడీలోకి తీసుకొని ఎక్కువ సార్లు సీన్ రికన్‌స్ట్రక్ట్ చేసి దాన్ని వీడియో కూడా షూట్ చేస్తారు. సో, అలాగా ఈ అబ్బాయిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత క్రైమ్ సీన్ రికన్‌స్ట్రక్షన్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్‌లో. సో, ఈ అబ్బాయిని అక్కడున్న బిల్డింగ్ సహస్ర ఉంటున్న థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ ఉంటది. ఆ పెంట్ హౌస్‌కి అబ్బాయిని తీసుకెళ్లారు. అక్కడ ఇంట్లో ఉన్న సహస్ర తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా పక్కకి పంపించేసి ఆహ్, బందోబస్తు ఏర్పాటు చేసి ఈ అబ్బాయిని సీన్ రికన్‌స్ట్రక్షన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ చేశారని చెప్తున్నారు. ఎందుకంటే మీడియా గాని, పబ్లిక్ గాని లేకుండా చూసుకున్నారు. చూసుకొని ఎర్లీ మార్నింగ్ సీన్ రికన్‌స్ట్రక్షన్ చేశారు. మామూలుగా చాలా మంది ఆహ్, హంతకుల్ని వీళ్ళు ఇలా సీన్ రికన్‌స్ట్రక్ట్ చేశారు గానీ, ఈ సహస్ర హంతకుడైన 10థ్ క్లాస్ అబ్బాయి, వెంకట్ అబ్బాయి పేరు. ఈ అబ్బాయి చేసిన పద్ధతి, వాళ్ళకి వివరించిన పద్ధతి చూసి వాళ్ళే షాక్ అయ్యారని చెప్తున్నారు. మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ గూడా ఇంత డీటెయిల్‌గా, ఇంత నీట్‌గా వివరించరు. ఈ అబ్బాయి చాలా డీటెయిల్‌గా వివరిస్తున్నాడు. అంటే అదేదో తనకు సంబంధం లేని విషయంలాగా ఎవరో మన రిపోర్టర్‌లెళ్లి వివరిస్తే ఎలా ఉంటది? అలాగా అంటే ఒక డిస్పాషనేట్ అంటారు. అంటే మామూలుగా మనకి ఒక హత్య చేసినప్పుడు దాని తర్వాత ఒక గిల్ట్ గాని, లేకపోతే కొంత ఫియర్ గాని, లేకపోతే ఒక ఇబ్బంది ముఖ్యంగా పోలీసులతో డీల్ చేసేటప్పుడు ఎవరికైనా కూడా ఉంటదనమాట. కానీ ఈ అబ్బాయి అసలు అవేమి లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏదైనా వివరిస్తుంటే ఎలా వివరిస్తారో, అలాగా చాలా క్యాజువల్‌గా, చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా వివరించాడని చెప్తున్నారు. సో, ఆహ్, నే అతను మొత్తం వాళ్ళ అపార్ట్‌మెంట్ నుంచి ఎలా దిగి కిందకొచ్చాడు, అంటే ఈ అబ్బాయి పక్క బిల్డింగ్‌లో ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంటాడు. అక్కడి నుంచి ఎలా దిగి వచ్చాడు 9:30, 9:45 ఆ ప్రాంతంలో. దాని తర్వాత థర్డ్ ఫ్లోర్‌కొచ్చి, థర్డ్ ఫ్లోర్ నుంచి వీళ్ళ అపార్ట్‌మెంట్‌కి, సహస్ర అపార్ట్‌మెంట్‌కి 2 అడుగుల డిస్టెన్స్‌లోనే ఉంటుంది. దాన్ని ఎలా దూకాడు. అక్కడి నుంచి సహస్ర అపార్ట్‌మెంట్‌కి వెళ్ళడం. ఆ అమ్మాయి తలుపు లోపల లాక్ వేయలేదు. జారగిల్ల వేసింది. తలుపు దగ్గరికి వేసి, ఆ అమ్మాయి టీవీ చూసుకుంటా ఉందనమాట. ఈ అబ్బాయి మెల్లగా లోపల టీవీ సౌండ్ ఈ అబ్బాయికి వినపడింది. సో, ఈ అబ్బాయి ఏం చేశాడంటే మెల్లగా తలుపుని ఇలా ఆహ్, లోపలికి తోసి చూసాడు. చూస్తే ఆ అమ్మాయి ఆహ్, టీవీ చూడడంలో నిమగ్నమైంది. ఈ అబ్బాయి తలుపు తీసిన సౌండ్ ఆ అమ్మాయికి వినపడలేదు. ఎందుకంటే సౌండ్ రాకుండా తీశాడు మెల్లగా. దాని తర్వాత ఆ అబ్బాయి పోలీసులకి చెప్పిన పద్ధతేందంటే, తను వెళ్ళింది బ్యాట్ కోసం అని చెప్పాడు. క్రికెట్ బ్యాట్ కోసం. సో, తన ఉద్దేశ్యం ఆ అమ్మాయిని చంపడం గాదు. ఓన్లీ బ్యాట్ తీసుకొనొచ్చేయాలి. ఒకవేళ ఎవరైనా అమ్మాయి గాని, లేకపోతే ఇంకెవరైనా ఇంట్లో ఉండి, వాళ్ళేమైనా తనని ఆపడానికో, పట్టుకోవడానికో ట్రై చేసినప్పుడు, వాళ్ళని బెదిరించడానికి మాత్రమే కత్తి తీసుకెళ్ళాను అనేది ఆ అబ్బాయి పోలీసులకి చెప్పాడు. సో, కత్తి చేతిలో పట్టుకున్నాడు. మెల్లగా వెళ్లి ఆ బ్యాట్, ఎందుకంటే ఆ అబ్బాయి ఇంతకు ముందు గూడా ఆ ఇంటికెళ్ళాడు కొన్ని సార్లు. రీసెంట్‌గా ఈ అమ్మాయి బర్త్‌డేకి కూడా ఎళ్లి, ఆ అమ్మాయి కేక్ కూడా తినిపిచ్చాడు. కాబట్టి ఆ అబ్బాయికి బ్యాట్ ఎక్కడ పెడతారు, ఆ ఇంట్లో ఏమేమి ఎక్కడుంటాయి కూడా బాగా తెలుసు. సో, బ్యాట్ తీసుకొని వచ్చేయాలనేది ఈ అబ్బాయి ప్లాన్ అని వివరించాడు. సో, తను ఎలా బ్యాట్ తీసుకున్నాడు. ఆ అమ్మాయి ప్లేస్‌లో ఒక పోలీస్ అతన్ని కూర్చోబెట్టి టీవీ కూడా వాచ్ ఇచ్చారు. సో, అతను వాచ్ చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి లోపలికెళ్ళి ఆ బ్యాట్ తీసుకొని వస్తున్నప్పుడు సహస్ర ప్లేస్‌లో ఉన్న పోలీస్ అతను వెనక్కి తిరిగి, "రేయ్! ఆగురా, ఆగురా బ్యాట్ తీసుకెళ్తున్నావు దొంగ, దొంగ" అని అరవడం. ఈ అబ్బాయి అప్పటికి కూడా వచ్చేస్తుండడం. దాంతో ఆ పోలీస్ అతను ఆ టీ షర్ట్ పట్టుకున్నాడు. దాంతో ఇతను కత్తితో ఎలా పొడిచాడో, కత్తి లేకుండా ఊరికే చేత్తో చూపించమని చెప్పారు పోలీస్ అతన్ని. సో, అతను ఆహ్, మొత్తం యాక్ట్ చేసి కూడా చూపించాడంట. ఇలా నేను కత్తితో పొడిచాను. పడిపోయింది. పడిపోయినాక మీద కూర్చొని, కళ్ళు మూసుకొని నేను ఎక్కడ పడితే అక్కడ పొడిచేశాను అని అతను ఏ పద్ధతిలో పొడిచాడో అవన్నీ కూడా డీటెయిల్‌గా వివరించాడని చెప్తున్నారు. దానంతా కూడా వీళ్ళు వీడియో తీశారు. ఎందుకంటే ఈ అబ్బాయికి మనకు తెలుసు, ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం. మైనర్ కాబట్టి ఈ అబ్బాయికి మామూలుగా అయితే ఈ కైండ్ ఆఫ్ హత్య చేసిన వాళ్ళకి ఉరి శిక్ష ఖాయం ఇండియాలో.
కనీసం లేదంటే మరణ శిక్షనే ఖాయం. ఈ మధ్యనే నల్గొండ దాంట్లో ఇలాగ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపినోడికి 51 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్షే గాని దాన్ని 51 సంవత్సరాలు వేశారన్నమాట. జనరల్‌గా డెత్ డెత్ పనిష్మెంట్ గాని లేకపోతే లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అంటారు. అంటే జీవిత కాలం జైల్లో ఉండడం. చాలా మందికి తెలియనిదేంటంటే ఇండియాలో లైఫ్ అంటే 14 ఏళ్ళు అనుకుంటారు సినిమాలు చూసి. అది అబద్ధం. 14 ఏళ్ళు గాదు. జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. మనకిప్పుడు చలపతి విజయవర్ధనం చిలకలూరిపేట దహనం కేసులో 33 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. వాళ్ళకి లైఫ్ పడింది. అలాగే నాకు తెలిసిన ఒక మాజీ నక్సలైట్ 26 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు.